నమస్తే. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. దీంతో ఇరాన్ ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులను ఆపరేషన్ సింధులో భాగంగా ఢిల్లీ తీసుకొస్తున్నారు. ఇరాన్లో దాదాపుగా 10,000 మందికి పైగా భారతీయులు ఉన్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఇరాన్ ఇజ్రాయెల్ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులతో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఒకవైపు జరుగుతుంది, కానీ అక్కడ కోట్ల మంది భారతీయులు మనకు కువైట్ అనుకోవచ్చు, తర్వాత వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. ఇరాన్లో కూడా దాదాపు 10,000 మందికి పైగా కూడా భారతీయులు ఉన్నట్లు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఆపరేషన్ సింధులో భాగంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అనుకోవచ్చు, తర్వాత మనకు శ్రీలంక, తర్వాత నేపాల్కి సంబంధించిన వారి కోరిన మేరకు అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి పర్సన్స్ని కూడా ఆపరేషన్ సింధులో భాగంగా తీసుకొని వస్తున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే నిన్న అర్ధరాత్రి మనకు ఏదైతే ఆపరేషన్ సింధులో భాగంగా అక్కడి నుంచి వచ్చినటువంటి తెలుగు విద్యార్థులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఢిల్లీ హెడ్ క్వార్టర్స్గా ఎవరైతే ఎయిర్పోర్ట్లో దిగినటువంటి వాళ్ళను కొంత ఇక్కడ ఢిల్లీకి సంబంధించినటువంటి ఏపీ భవన్లో కూడా వాళ్ళకి వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. మరికొంతమంది అక్కడి నుంచి నేరుగా వారి వారి ప్రాంతాల్లో కూడా వెళ్ళినట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోవడం జరిగింది. నిన్న అర్ధరాత్రి ఏదైతే 17 మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు తెలుగు విద్యార్థులు రావడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఉన్నారు. అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మా, బట్ వెల్కమ్ టు ఇండియా అని చెప్పాలి. నిజంగా ఒక మెడికల్ స్టూడెంట్స్ అక్కడ దాదాపు కొన్ని వందల మంది కూడా అక్కడ ఉన్నారు. చాలా మంది కూడా దాదాపు ఒక 3 days నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? మీరు నైట్ ఎన్ని గంటలకు వచ్చారు? మేము నైట్ అక్కడ 11:30కి స్టార్ట్ అయినాం. ఇక్కడికి వచ్చేసరికి మనకి వాళ్ళకి టైం డిఫరెన్స్ బట్టి మేము 3:30, 4కి వచ్చేసాం. 4కి వచ్చేసారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు? ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ సీజ్ ఫైర్ చేశారు. అంటే సీజ్ ఫైర్ మనకి ఇప్పుడు కొన్ని గంటల ముందు చేశారు, కానీ మీరు అక్కడ ఉన్నప్పుడు అంటే మీ పేరెంట్స్ కానీ చాలా మంది అదే మా పిల్లలు ఎలా ఉన్నారు అన్నటువంటి ఒక భయంతో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మమ్మల్ని అయితే మేమున్న చోటు కెర్మాన్, మేము ఉన్న చోటు అయితే లీస్ట్ డేంజర్ జోన్. అంటే మీరు కెర్మాన్ నుంచి వచ్చారు? లీస్ట్ డేంజర్ జోన్. మిగతా యూనివర్సిటీలు, మిగతా ప్రదేశాలు డేంజర్ జోన్లో ఉన్నాయి. వాళ్ళని ఎవాక్యుయేట్ చేసినారు. అంటే వేరే ప్లేసెస్కి రీలొకేట్ చేసి మంచి టైం చూసుకుని మిగతా ప్లేసెస్ ఏదేది? ఆజాద్ యూనివర్సిటీ అని, లేదు మసాద్ అని, కర్మాన్, టెహ్రాన్, ఇలా కొన్ని స్టేట్స్లో ఉన్నారని త్వరగా ఎవాక్యుయేట్ చేయించారు. మాది కొంచెం లీస్ట్ డేంజర్ జోన్ కాబట్టి మమ్మల్ని కొంచెం లేట్ అయింది. ఓకే. అయితే అక్కడ ఏదైతే మీరు ప్లేస్ ఉందో లీస్ట్ డేంజర్ జోన్ కాబట్టి మిమ్మల్ని కొంత డిలే చేశారు, మిగతా వాళ్ళని అలాట్ చేశారన్న. ఇక్కడ అంటే మీరు ఉండేటటువంటి యూనివర్సిటీ ఏదైతే డేంజర్ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు, డేంజర్ ప్లేస్ ఏదైతే ఉన్నారో అక్కడ ఎంతమంది విద్యార్థులు ఉండవచ్చు? తెలుగు వాళ్ళు కూడా ఎంతమంది ఉండొచ్చు? అక్కడ తెలుగు వాళ్ళు అయితే ఎవరు లేరు, బట్ మ్యాక్సిమం వాళ్ళు కాశ్మీరీస్. ఓకే, కాశ్మీరీస్ వాళ్ళు. మొత్తం ఎంతమంది విద్యార్థులు అక్కడ? ఆ యూనివర్సిటీలో మోర్ దెన్ 5,000 ఉండొచ్చు, అంటే మొత్తం కలిపి ఓవరాల్ గా. ఓకే, వాళ్ళని ముందే తరలించారు అక్కడ? ముందుగానే రీలొకేట్ చేసి వాళ్ళని వేరే ప్లేస్లో, అంటే వేరే స్టేట్లో పెట్టి అక్కడ నుండి ఇండియాకి తీసుకొచ్చారు. అసలు ఈ ఏదైతే వార్కి సంబంధించిన సిచ్యువేషన్, మీరు ముగ్గురు కూడా అక్కడే ఉన్నారు, అంటే అక్కడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఇంతకు ప్రజెంట్ అయితే సేఫ్ అని ఉంది మ్యామ్. లైక్ ఓన్లీ కొన్ని ప్లేసెస్ మాత్రమే, లైక్ టెహరాన్ ఎందుకంటే క్యాపిటల్ కాబట్టి అక్కడ కొంచెం రిస్క్ ఉంది. ఇస్ఫహాన్ ఇటువంటి ప్లేస్లు అయితే కొంచెం డేంజర్ జోన్లో ఉన్నాయి. మిగతా ప్లేస్లు అన్నీ సేఫ్ అని ఉన్నాయి. ప్రజెంట్ అయితే వార్ అయిపోయింది కాబట్టి ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇంకా వార్ ఆగలేదు. ట్రంప్ మాత్రమే సీజ్ ఫైర్ అన్నారు, కానీ ఇరాన్ మాత్రము ఇంకా కాల్పులు కొంత కొనసాగిస్తాము అన్నటువంటి కొంత డైలమాలు ఉంది, బట్ నాట్ క్లియర్ అనమాట. అయితే ఇప్పుడు మీకు అక్కడ ఏదైతే మెడికల్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎంతమంది ఉండొచ్చు ఓవరాల్గా? మేము కెర్మాన్లో అయితే ప్రజెంట్ కెర్మాన్ యూనివర్సిటీ సంబంధించి ఇండియా నుంచి ఒక 250 to 300 ఉన్నాం. 250 to 300 ఓవరాల్ ఇండియా, కాశ్మీర్, ఇక్కడికి వచ్చిండ్రు మొత్తం అందరు వచ్చేసాం. ఓకే. అయితే ఇక్కడ ముఖ్యంగా అంటే టోటల్ ఇప్పుడైతే అక్కడ ఎవరైతే లేరు అక్కడ అందరు వచ్చేసారు. ఇప్పుడు అంటే మీరు అక్కడ ఉన్నప్పుడు మీ పేరెంట్స్ నుంచి కాల్స్ వచ్చాయా? ఎలా కమ్యూనికేట్ చేశారు? కమ్యూనికేట్ అయితే చేసినాం, జరిగింది కమ్యూనికేషన్ అయితే. మేము చెప్పడం జరిగింది పేరెంట్స్కి. అదిగాక లోకల్గా ఉండే ఆఫీసర్స్ వాళ్ళు కూడా కొంచెం భరోసా ఇచ్చినారు, ఏం కాదు సేఫ్గా పిలుచుకొని వస్తామని. తర్వాత ఇండియన్ ఎంబసీ మాకు కొంచెం
ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ అదంతా అరేంజ్ చేసేసి ఓకే ఫస్ట్ వేరే సేఫ్ జోన్కి మమ్మల్ని ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ నుంచి ఫ్లైట్ ద్వారా ఇండియాకి వచ్చేసి. ముఖ్యంగా అక్కడ ఏదైతే మనకు ఇండియన్ ఎంబసీ కానీ తర్వాత మీ కమ్యూనికేషన్ కానీ నెట్ కూడా ఫెసిలిటీస్ మధ్యలో కట్ చేయడంతో కొంత టెన్షన్ పడ్డారు, ఇది నిజమా? లాస్ట్ 5 డేస్ నెట్ అసలు లేదు. అంటే ఇంతకు ముందు ఉన్నదే మేము విపిఎన్ ద్వారా వాడుతుంటాం. ఇంటర్నెట్ కాలింగ్స్, వాట్సాప్, ఇన్స్టా దాని ద్వారా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తుండే ఇంట్లో వాళ్ళకి. లాస్ట్ 5 డేస్ అసలు మొత్తం నెట్వర్క్ షట్ డౌన్ చేసేసారు. అక్కడ బంకర్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? మమ్మల్ని అయితే ఎందుకంటే మేమున్న లొకేషన్ మాకు అంత డేంజర్ కాదు కాబట్టి మమ్మల్ని అయితే జస్ట్ మా డార్మేటరీస్లోనే పెట్టారు. బంకర్స్కి అయితే ఏం తీసుకెళ్ళారు. అలా బంకర్స్ లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు తెలిసినటువంటి వాళ్ళు? మమ్మల్ని వేరే లొకేషన్ రీలొకేట్ చేసి అక్కడ నుంచి ఇండియాకి పంపించారు. మేము లాస్ట్ బ్యాచ్ డైరెక్ట్ ఎవాక్యుయేట్ అయినది. మిగతా ముందు వచ్చిన బ్యాచ్లన్నీ ఫస్ట్ రీలొకేట్ చేసినారు. అక్కడే రీలొకేట్ చేసి సేఫ్టీ ప్లేసెస్కి కరెక్ట్ టైం చూసుకొని ఎవాక్యుయేట్ చేయించినారు వాళ్ళు. ఏదైతే అక్కడి నుంచి వచ్చినటువంటి తెలుగు విద్యార్థులు అక్కడ ఫెసిలిటీస్ మాత్రము అంత గవర్నమెంట్ ఇండియన్ ఎంబసీ కానీ ఎప్పటికప్పుడు మాకు హెల్ప్ చేయడంతో ఇక్కడి వరకు వచ్చాము, మరి తిరిగి మేము బ్యాక్ వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఖచ్చితంగా అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా అందరూ క్షేమంగా ఉన్నారు, కానీ అక్కడ నుంచి కొంత రావడానికి కూడా కొంత ఇబ్బంది, కానీ అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కూడా లేనప్పుడు కూడా కొంత టెన్షన్ పడ్డారు పేరెంట్స్ అందరూ కూడా. అక్కడ ఉండేటటువంటి ఏదైతే ఎంబసీస్ వల్ల కానీ ఇక్కడ ఉండేటటువంటి అధికారుల వల్ల కానీ మేము ఇక్కడ క్షేమంగా రావడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మాతో ఢిల్లీ.